సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చార్జ్ ఆఫ్ జిఎస్టి. సో మనం ప్రీవియస్ రెజైమ్ కి ఈ రెజైమ్ కి అంటే జిఎస్టి కి ఉన్న డిఫరెన్సెస్ చూసామమ్మా, అడ్వాంటేజెస్ చూసాము, తర్వాత సప్లై అంటే ఏంటో కూడా మనం చూసాం. సో ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి ఇక్కడ మనకి? సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో ఇప్పుడు మనం ఏదైతే సప్లై జరిగిందో ఆ సప్లైకి సంబంధించింది ఏ ట్యాక్స్ చార్జ్ చేయాలి అని చెప్పేసానంటే, మనకి సప్లైస్ అనేవి ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేశారు సార్ అని చెప్పేసానంటే, మా సప్లైస్ ని ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేశారు అని చెప్పేసానంటే, ఇంటర్ స్టేట్ సప్లైస్, ఇంట్రా స్టేట్ సప్లైస్. మా ఇంట్రా స్టేట్ అంటే ఏమన్నారమ్మా? విత్ ఇన్ ద స్టేట్. ఓకే, సో ఇంటర్ స్టేట్ అంటే ఏమన్నారమ్మా? అవుట్ సైడ్ ద స్టేట్. ఓకే, అండ్ ఇంకొక విషయం మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, మనకి కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్సా లేకపోతే ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్సా? మనకి సో అంటే గూడ్స్ మూవ్మెంట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ట్యాక్స్ అనేది కూడా మూవ్ అవుతూ వెళ్తుంది, అంతే కదమ్మా? సార్ ఇక్కడ ఇంటర్ స్టేట్ సప్లైస్ అని, ఇంట్రా స్టేట్ సప్లైస్ అని ఎలా డిసైడ్ చేస్తారు? ఇక్కడ ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ సప్లైస్ అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి అంటే, స్టార్టింగ్ లోనే మనం మాట్లాడుకున్నాం, ప్లేస్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ గూడ్స్, అంతేనా? బేస్డ్ ఆన్ ప్లేస్ ఆఫ్ సప్లయర్ మా ప్లేస్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అని చెప్పేసి డిసైడ్ చేస్తాం మనం. సో గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని బేస్ చేసుకుని అది ఇంటర్ స్టేట్ సప్లైస్, ఇంట్రా స్టేట్ సప్లైస్ అనేది బైఫర్కేట్ అవుతుంది అని అనుకున్నాం. సార్ ఇంటర్ స్టేట్ సప్లైస్ అనుకుంటే అక్కడ ఏం లెవీ అవుతుందమ్మా? ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటే ఐజిఎస్టి. అదే ఇంట్రా స్టేట్ సప్లైస్ అనుకుంటే సిజిఎస్టి, ఎస్జిఎస్టి. సార్ ఐజిఎస్టిలో ఏముంటది? సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దామంటే, అసలు చార్జబిలిటీ ప్రొవిజన్స్ అనేవి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సో లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ది పవర్ టు లెవీ ట్యాక్స్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇదంతా మనకి తెలిసిందే కదా, ఎక్కడ బేసిక్స్ లో నేర్చుకున్నదే కదా. టు pave a way for the introduction of the GST, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ పాస్డ్. అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు అవసరమో కూడా మనం చూసాం. Enabling the provisions was made to levy GST on supply of goods or services or both. Central excise duty, state VAT, certain state specified taxes and services were subsumed into comprehensive GST. The very basis of the charge of tax in a very taxing statute, that is taxable event. Ma taxable event emannukunnam manam? The occurrence of the event which triggers the levy of tax. As discussed earlier, the taxable event of the GST is supply. CGST, SGST, UTGST are levied on intra-state supplies and IGST is levied under interstate supplies. ఎన్ని ఎక్కడ నేర్చుకున్నాం మనం? బేసిక్స్. సో ఇప్పుడు మనకి ఇంట్రాస్టేట్ సప్లైస్, ఇంటర్స్టేట్ సప్లైస్ గురించి చూస్తే, ఇంట్రాస్టేట్ సప్లై అంటే ఏమన్నారమ్మా? జనరల్ రూల్, లొకేషన్ ఆఫ్ ది సప్లయర్ అండ్
ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అమ్మ ఈ రెండు, ఒకటి ఇది, రెండు ఇది. లొకేషన్ ఆఫ్ ది సప్లయర్. అమ్మ లొకేషన్ ఆఫ్ ది రిసిపియంట్ మనకు అవసరమా? లొకేషన్ ఆఫ్ ది రిసిపియంట్ అవసరమా? అవసరం లేదు. సో ఏం చూడాలంట? సప్లయర్ ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నాడు, తర్వాత గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి. ఓకే, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ రెండు కనుక సేమ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో ఉంటే కనుక దాన్ని ఏమన్నాడు? ఇంట్రా స్టేట్ సప్లైస్ అని అన్నారు. అమ్మా విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీలో కానీ విత్ ఇన్ ద స్టేట్ లో కానీ ఉన్నట్లయితే అప్పుడు మనం ఏమంటామమ్మా? ఇంట్రా స్టేట్ సప్లైస్. అదే రెండు మారిని అనుకో, లొకేషన్ ఆఫ్ ది సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎలాగా? 2 డిఫరెంట్ స్టేట్స్ లో కానీ 2 డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్ లో కానీ, ఒక స్టేట్ ఒక యూనియన్ టెరిటరీలో కానీ, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీలో కానీ ఉంటే కనుక అక్కడ ఏమవుతుందంట? దాన్ని ఇంటర్ స్టేట్ సప్లైస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా బేసిక్స్ లో మాట్లాడుకున్నవే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎవరు ట్యాక్స్ లెవీ చేస్తారు, ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టి గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఏ యాక్ట్ చదువుతామని చెప్పేసి చెప్తున్నాం అమ్మా? సిజిఎస్టి. మనకి ఉన్న యాక్ట్లు ఏంటి? సిజిఎస్టి యాక్ట్ చూడాలి, ఎస్జిఎస్టి యాక్ట్ చూడాలి, తర్వాత యూటీజిఎస్టి యాక్ట్ చూడాలి, తర్వాత ఐజిఎస్టి యాక్ట్ అనేది చూడాలి. అవునా? అందులో మనం ఈ మూడింటి తరపున ఏం చూస్తాం అనుకున్నాం? సిజిఎస్టి చూస్తాం అనుకున్నాం. ఓకే, అలాగే ఐజిఎస్టి కూడా చూస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ మూడింటిలోనే ప్రొవిజన్స్ ఒకేలా ఉంటాయమ్మా? ఎస్ ఆర్ నో? సో సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది సెక్షన్ 9 ఆఫ్ ది సిజిఎస్టి. ఏ యాక్ట్? సిజిఎస్టి యాక్ట్. సిజిఎస్టి యాక్ట్ గా చదువుదాం అనుకున్నాం. రైట్, చూడండి. మోస్ట్ ఆఫ్ ది ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటేనమ్మా, మోస్ట్ ఆఫ్ ది క్లారిఫికేషన్స్ అన్ని కూడా మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సెక్షన్, ఆ సెక్షన్ ని ఎంత జాగ్రత్తగా ఇంటర్ప్రిట్ చేసామన్న దాన్ని బట్టే మనం మాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేసినా అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాము. అర్థమైందా? రైట్. సో కాబట్టి జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 అని చెప్పేసి స్టార్టింగ్ వర్డ్స్ ఇచ్చాడమ్మా. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 అంటే ఇక్కడ సబ్సెక్షన్ 1 లో చెప్పింది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? సబ్సెక్షన్ 2 లో ఏమి చెప్పకపోతే అప్లికబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు ఒకవేళ సబ్సెక్షన్ 2 లో ఏమైనా చెప్తే సబ్సెక్షన్ 2 లో చెప్పింది అప్లికబుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అది అంత వర్డ్స్ క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సబ్సెక్షన్ 2 లో ఏదైతే చెప్తాడో సబ్సెక్షన్ 2 ప్రివేల్ అవుతుందా, సబ్సెక్షన్ 1 ప్రివేల్ అవుతుందా అనే క్వశ్చన్ వస్తుందమ్మా. కాంట్రాడిక్టరీగా ఇప్పుడు ఒకవేళ సబ్సెక్షన్ 1 లో ఒకటి చెప్పారు, సబ్సెక్షన్ 2 లో ఇంకోటి చెప్పారు. ఈ రెండిట్లో ఏది ప్రివేల్ అవుతుంది, దేన్ని నేను అప్లై చేయాలని చెప్పేసి అని చూస్తే ఏది అప్లై చేస్తాం? సబ్సెక్షన్ 2. There shall be levied a tax called Central Goods and Service Tax. అమ్మా ఇక్కడ ఎస్జిఎస్టి ప్లేస్ ఎస్జిఎస్టి యాక్ట్ చదువుతున్నాం అనుకోమ్మా, ఆ ప్లేస్ లో ఏముంటది? స్టేట్ జిఎస్టి అంటది. అది యూటీజిఎస్టి యాక్ట్ చదువుతుంటే అక్కడ ఏముంటది? యూనియన్ టెరిటరీ జిఎస్టి అని ఉంటది. అర్థమైందా? సో అలాంటి చేంజెస్ మాత్రమే ఉంటాయమ్మా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, tax shall be levied a tax called CGST on all intrastate supplies of goods or services or both, except on the supply of alcoholic liquor for human consumption. మనకి స్టార్టింగ్ లోనే లెవీలోంచే మైనస్ చేసేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. అసలు జిఎస్టి లెవీ చేయరు అని చెప్పేసిన కేసెస్ లో మనం ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? అది టోటల్ గా లెవీలోంచే ఎక్స్క్లూడెడ్. అందుకోసం చెప్పేసి సిజిఎస్టి లెవీ అనే లెవీలోంచే మనకి ఏం చేస్తున్నాడు? మైనస్ చేస్తున్నాడు. సో ఆన్ ది వాల్యూ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15 at such rates not exceeding 20
పర్సెంట్ ఎంత అంటమ్మా 20%. సార్ మనం ఆల్రెడీ జిఎస్టి రేట్స్ చెప్పుకున్నాం కదమ్మా. జిఎస్టి రేట్స్ ఏమని చెప్పానమ్మా? 0%, 5%, 12%, 18%, 28%. ఇవన్నీ ఏ రేట్స్ అనుకున్నాం? ఐజిఎస్టి రేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? సో అలాంటప్పుడు ఇందులో సిజిఎస్టి ఎంత ఉంటుందమ్మా? ఐజిఎస్టిలో సిజిఎస్టి ఎస్జిఎస్టి ఉంటాయి కదా, రెండు కూడా ఎంత ఉంటాయి? హాఫ్. ఓకే, సో సిజిఎస్టి 0%, 2.5%, 6%, 9%, 14%. సో ఎస్జిఎస్టి కూడా ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి అంటారు. 2.5%, 6%, 9%, 14%. ఓకే, అలాంటప్పుడు సిజిఎస్టి యాక్ట్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు సిజిఎస్టి యాక్ట్ లో మాక్సిమం రేట్ అని చెప్పాలమ్మా? మాక్సిమం రేట్ అని చెప్పాలి. సిజిఎస్టి యాక్ట్ చదువుతున్నాం మనం. ఐజిఎస్టి యాక్ట్ లో అయితే కనుక 28% అన్నాము. సిజిఎస్టి యాక్ట్ లో ఎంత కనిపించాలమ్మా? 14 కదా కనిపించాలి. కానీ వాడు 20 అంటున్నాడు ఏంటి? వాడు 20 అంటున్నాడు ఏంటి? సెక్షన్ 9 లో లెవీ ఉంది కదమ్మా. ఈ సెక్షన్ 9 లో లెవీ చెప్పినప్పుడు అంటే ఎంత వరకు మాక్సిమం రేట్ ఉండొచ్చు? సిజిఎస్టి మాక్సిమం రేట్ ఎంత ఉండొచ్చు? 20%. అలాగే ఎస్జిఎస్టి యాక్ట్ లో కూడా మాక్సిమం రేట్ అని చెప్తాడు. సేమ్ మనం ప్రాసెస్ అన్ని సేమ్ అనుకున్నాం కదా. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా సెక్షన్ 9 ఆఫ్ ది ఎస్జిఎస్టి యాక్ట్ లో ఏ స్టేట్ కా స్టేట్ యాక్ట్ లో మాక్సిమం ఎంత చెప్తాడు? 20%. అంటే జిఎస్టి రేట్ ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది? మా జిఎస్టి రేట్ ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది? సిజిఎస్టి లో 20% అన్నాడు, ఎస్జిఎస్టి లో 20% అన్నాడు. సో ఈ రెండు కలిపితే ఎంత వరకు జిఎస్టి ట్యాక్స్ అనేది లెవీ చేసే అధికారం ఉంటుంది? 40%. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 28% దగ్గర ఉంచారు మిమ్మల్ని. కానీ ఫ్యూచర్ లో తీసుకెళ్లాలంటే ఎంత వరకు తీసుకెళ్లొచ్చు? 40% వరకు ట్యాక్స్ రేట్ ని తీసుకెళ్లొచ్చమ్మా. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? మరి అలా ఇప్పుడు అలా మార్చుకోవాలనుకుంటే కొంత క్వశ్చన్ ఇచ్చుకోలే లేదా? అందుకోసమే సెక్షన్ లో 20% అని అన్నారు. అంటే సిజిఎస్టి ఎంత వరకు మీరు లెవీ చేసుకోవచ్చు? మాక్సిమం 20%. ఎస్జిఎస్టి యాక్ట్ లో ఏముంటది? మళ్ళీ 20%. రెండు కలిపితే 40%. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఐజిఎస్టి యాక్ట్ ఉందనుకో, అందులో ఎంత ఉంటుంది? 40%. అసలు ఐజిఎస్టి యాక్ట్ లో ఈ సెక్షన్ ఉంటుందా? ఐజిఎస్టి యాక్ట్ లో ఈ సెక్షన్ ఉంటుందా? ఇక్కడ ఇంట్రా స్టేట్ అన్నాడా, ఇంటర్స్టేట్ అన్నాడా? ఆల్ ఇంట్రా స్టేట్ సప్లైస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అక్కడ ఏముంటది? ఇంటర్ స్టేట్ అని ఉంటది. ఇక్కడ ఇంటర్ స్టేట్ అని ఉంటుందా? ఇక్కడ ఇంటర్ స్టేట్ అని ఉంటుందా? ఉండదు. ఓకే, సో మనం సప్లై చదువుకునేటప్పుడు సప్లై సెక్షన్ అని చెప్తున్నామమ్మా, సెక్షన్ 7. ఓకే, ఐజిఎస్టిలో సెక్షన్ 20. ఐజిఎస్టిలో సెక్షన్ 20 సిమిలర్ అనుకున్నామా? సెక్షన్ 7 ఆఫ్ సిజిఎస్టి ఈక్వల్స్ టు సెక్షన్ 20 ఆఫ్ ఐజిఎస్టి అని చెప్పేసి చదువుకున్నాం. అలాగే ఇప్పుడు సెక్షన్ 9 ఆఫ్ సిజిఎస్టి ఈక్వల్ టు అని చెప్పేసి చదవగలమా? ఇక్కడ ఇంట్రా స్టేట్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ఇంట్రా స్టేట్ సప్లైస్ గురించి మాట్లాడతాడా? ఇంటర్ స్టేట్ సప్లైస్ గురించి మాట్లాడతాడమ్మా. అంటే సపరేట్ గా సెక్షన్ ఉంటుందా ఉండదా? సెక్షన్ అనేది సపరేట్ గా ఉంటుంది. అక్కడ సప్లై లో చదివినట్టు ఇక్కడ చదవలేము. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ని లెవీలోంచి తీస్తారు అనుకున్నాం కదమ్మా. అందుకోసం అని చెప్పేసి సెక్షన్ 9 లో చెప్పేటప్పుడే లెవీలోంచి ఇంట్రా స్టేట్ సప్లైస్ లోంచి లెవీలోంచే తీసి పక్కన పెట్టారమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ చార్జ్ చేస్తాం జిఎస్టి. ఏ జిఎస్టి చార్జ్ చేస్తాం? ఇంట్రా స్టేట్ సప్లైస్ మీద సిజిఎస్టి చార్జ్ చేస్తాం. ఓకే, ఆ సిజిఎస్టి అనేది ఏ వాల్యూ మీద లెవీ చేస్తామంటే వాల్యూ యాజ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15 అని అన్నాడమ్మా. వాల్యూ యాజ్ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15 అని చెప్పేసి మనకి చెప్పాడు. కానీ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ వాల్యూ గురించి ఎప్పుడు మాట్లాడుకోం. చార్జ్ ఆఫ్ జిఎస్టీలో వాల్యూ గురించి మాట్లాడుకోం. దీనికంటూ వాల్యూ ఆఫ్ సప్లైస్ అని చెప్పేసి ఒక సపరేట్ చాప్టర్ ఉందమ్మా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ సెక్షన్ 15 అనేది చెప్తామని చెప్పేసి ముందే చెప్తున్నాడు.
అర్థమైందా? నెక్స్ట్ మరి రేట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు, కానీ ఆ రేట్ అంతకు మించకూడదంట. సో మాక్సిమం లిమిట్ అనేది ఇక్కడ చెప్పాడు, ఎంతంట 20%. సార్ ఇక్కడ మాక్సిమం రేట్ 28% కదా మనం చూసిందంటే అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ రేట్స్ అమ్మా. కానీ ఎంత వరకు పెంచుకునే అవకాశం ఉంది? సిజిఎస్టీ ఒక్కటే 20% వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఓకే, సో as the case may be notified by the government on the recommendations of the council and collected in such a manner as may be prescribed and shall be paid by the taxable person అని చెప్పేసి అన్నారు. ఆ taxable person ఎవడైతే ఉంటాడో వాడు ఇక్కడ చెప్పినట్టు పే చేయాలి. సో వీళ్ళు ట్యాక్స్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంట? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్. మరి ట్యాక్స్ రేట్ అనేది డిసైడ్ చేసేటప్పుడు ఒకటి గూడ్స్ ట్యాక్సిబుల్ అవుతాయా, నాట్ ట్యాక్సిబుల్ అవుతాయా అని చెప్పేసి అనడానికి ఎవరు రికమెండ్ చేయాలి? జిఎస్టీ కౌన్సిల్. ఆ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ రేట్స్ అనేవి ఫైనల్ చేస్తారు. ట్యాక్స్ రేట్స్ అనేవి ఏం చేస్తారమ్మా? ఫైనల్ చేసి లెవీ చేస్తారు. ఇక్కడ ఏవైతే లెవీ చేశారో వాటినే ఎవరు పే చేయాలి? ట్యాక్సిబుల్ పర్సన్. ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ట్యాక్సిబుల్ పర్సన్ వేరా? ట్యాక్సిబుల్ పర్సన్ ఇస్ నథింగ్ బట్ రిజిస్టర్డ్ పర్సన్. రిజిస్టర్డ్ పర్సన్ ఖచ్చితంగా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి కదమ్మా. వాడు కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏ ట్యాక్స్ అయి ఉండాలి? ఇక్కడ మనకి ఏదైతే చార్జ్ ఆఫ్ జిఎస్టీలో ఇంట్రా స్టేట్ సప్లైస్ లో ఇక్కడ సెక్షన్ 9 లో ఏదైతే చెప్పారో ఆ ట్యాక్స్ అనేది మనం సిజిఎస్టీ లెవీ చేయాలి. ఆ సిజిఎస్టీ అక్కడ ఏదైతే సెక్షన్ 15 లో వాల్యూ డిటర్మైన్ చేస్తారో ఆ వాల్యూ మీద లెవీ చేయాలి. అది ఇక్కడ మనకి ఏం చెప్తారంటే ఏ రేట్ అయితే జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ మీద ఇక్కడ రేట్ డిసైడ్ చేశారో దాన్ని ఆ రేట్ ని ట్యాక్సిబుల్ పర్సన్ ఏం చేయాలంట? కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో ఆ రేట్ అనేది ఎంత మాక్సిమం ఉండొచ్చు? సిజిఎస్టీ 20%. సో ఇప్పుడు సబ్సెక్షన్ 2 అమ్మా. సబ్సెక్షన్ 2 లో ఏవైతే చెప్తారో అవే ఫస్ట్ మనకి ప్రివేల్ అవుతుంది అనుకున్నాం కదమ్మా. రైట్. సబ్సెక్షన్ 2 చూద్దాం. ది సెంట్రల్ ట్యాక్స్ ఆన్ ది సప్లై ఆఫ్ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, కామన్లీ నోన్ as పెట్రోల్, నేచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. వీటి గురించి మనకు ఆల్రెడీ తెలుసా తెలీదా? ఇవి ఎప్పటి నుంచి ట్యాక్సిబిలిటీలోకి వస్తాయి? రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ కదమ్మా. మరి వీటి మీద జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి ట్యాక్స్ పడుతుంది అని చెప్పేసి చెప్పాలంటే ఆ లెవీ అనేది ఎవరు చేస్తారు అనేది చెప్పాలా లేదమ్మా? ఆ లెవీ అనేది చెప్పడమే సెక్షన్ 9(2) యొక్క ఉద్దేశం. ఓకే, చూడండి. షల్ బి లెవీడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది సచ్ ఎ డేట్ యాజ్ మే బి నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్. ఆ కౌన్సిల్ అంటే ఏంటి? జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ మీద గవర్నమెంట్ ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటుందో ఈ 5 ఐటమ్స్ మీద మనకి అప్పటి నుంచి ట్యాక్స్ లెవీ అవుతుంది. లెవీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఇప్పుడు నువ్వు విత్ ఇన్ ద స్టేట్ లో సప్లై చేసావు అంటే కనుక నీకు జిఎస్టీ లెవీ అవుతుంది. ఏ జిఎస్టీ? విత్ ఇన్ ద స్టేట్ లో సప్లై చేస్తే సిజిఎస్టీ లెవీ అవుతుంది అనాలంటే సిజిఎస్టీ యాక్ట్ లో లెవీకో సెక్షన్ ఉండాలా లేదా? ఆ సెక్షనే సెక్షన్ 9(1). అర్థమైందా? సో 9(2) లో ఏం చెప్తున్నారు? ఈ 5 ఐటమ్స్ చెప్తున్నారు. ఏంటవి? మనకి ఇవన్నీ తెలుసమ్మా ఆల్రెడీ. పెట్రోలియం క్రూడ్, పెట్రోల్, తర్వాత డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, నేచురల్ గ్యాసెస్. ఓకే, ఈ 5 ఐటమ్స్ మీద మనకి లెవీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ మీద వీళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుందో అప్పటి నుంచి. ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ ఇచ్చింది కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండొచ్చా? గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంకా. మంచి జాగ్రత్తగా వినండి. జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంది, ఇంకా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. లెవీ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుదా? లెవీ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుదమ్మా? అవ్వదు. ఓకే, సో ఇది దేని ప్రకారం? ఈ సెక్షన్ 9 ప్రకారం. అర్థమైందా? సెక్షన్ 9 లో చెప్పిన పాయింట్ బట్టే కదమ్మా అక్కడ అప్లికబిలిటీ అనేది ఉంటుంది. సో లాస్ట్ మంత్ మనకేం జరిగిందంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు జూన్ 26th 28th టైంలో. ఓకే, సో జిఎస్టీ కౌన్సిల్ అనేది రికమెండ్ చేసింది ఏమని? లెవీ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ ఎసెన్షియల్ గూడ్స్. లెవీ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ ఎసెన్షియల్ గూడ్స్. ఓకే, అంటే ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్ ఈ ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో లైక్
కర్డ్ అని, మిల్క్ అని, తర్వాత రైస్ అని ఇవేవైతే ఉన్నాయో వాటిని జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తూ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారమ్మా? జూన్ ఎండింగ్ లో. ఓకేనా? కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి తీసుకొచ్చారు తెలుసా? జూలై 18th. ఎప్పటి నుంచి అమ్మా? జూలై 18th. సార్ ఎందుకు సార్ జూలై 18th జూన్ ఎండింగ్ లో జిఎస్టి కౌన్సిల్ డెసిషన్ తీసుకుంది కదా అని చెప్పేసానంటే, ఇక్కడ మనకి సెక్షన్ 9 లో ఏం చెప్పారమ్మా? ఆన్ ది నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ అని చెప్పారు. అంటే జిఎస్టి కౌన్సిల్ రికమెండేషన్స్ మీద గవర్నమెంట్ ఏం చేయాలమ్మా? నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. అప్పుడు మాత్రమే అప్పటి నుంచే ఎఫెక్టివ్ గా లెవీ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ అంటే జిఎస్టి కౌన్సిల్ డెసిషన్ ఇచ్చేసినప్పటి నుంచి మనకి వెంటనే అప్లికబిలిటీలోకి వచ్చేస్తుందా? ఆ నోటిఫికేషన్ లెవీ అవ్వాలంటే కనుక ఇక్కడ సెక్షన్ లో చెప్పింది ఏంటి? సెక్షన్ 9 లో అక్కడ జిఎస్టి కౌన్సిల్ రికమెండేషన్ ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయాలి గవర్నమెంట్. అప్పటి నుంచే కదమ్మా లెవీ అనేది అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆ నోటిఫికేషన్ లో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ లెవీ అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి ఎఫెక్టివ్ డేట్ అనేది వస్తుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో సెక్షన్ 9(1) లో కూడా as notified by the government on the recommendations of the GST council అన్నాడు. అదే ఇక్కడ కూడా మనకి చెప్తున్నారు. సార్ ఇప్పుడు నెక్స్ట్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో పెట్రోల్ ని జిఎస్టి లోకి తీసుకొచ్చే విధానంలోకి రికమెండ్ చేసిందమ్మా. ఎవరు? జిఎస్టి కౌన్సిల్. వెంటనే ఎఫెక్టివ్ లోకి వచ్చేస్తుందా? సో కావాలంటే గవర్నమెంట్ ఏం చేయొచ్చు? నోటిఫికేషన్ ఇష్యూ చేయడంలో డ్రాగ్ చేయొచ్చు. అమ్మ అర్థమైందా? సో నోటిఫికేషన్ ఇష్యూ చేయడంలో డ్రాగ్ చేసింది అనుకో, ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఇప్పుడు రికమెండేషన్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేసి ఎఫెక్టివ్ డేట్ అనేది చెప్తుందో అక్కడ నుంచే లెవీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పిన సెక్షన్ ఏంటి? సెక్షన్ 9. సెక్షన్ 9 సబ్ సెక్షన్ 1 అండ్ సబ్ సెక్షన్, ఇక్కడ పర్టికులర్లీ పెట్రోల్ కి అయితే కనుక సబ్ సెక్షన్ 2. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఈ పెట్రోలియం, క్రూడ్, డీజిల్, ఈ నేచురల్ గ్యాస్ ఈ వీటికి సబ్ సెక్షన్ 1 అప్లికబుల్ అవుతుందా? సబ్ సెక్షన్ 1 అప్లికబుల్ అవుతుందా అంటే ఈవెన్ దో దే ఆర్ ఇంట్రా స్టేట్ సప్లైస్ చేసినా సరే దాని మీద ఏం లెవీ అవ్వదు? సిజిఎస్టీ అనేది లెవీ అవ్వదు. ఎందుకు? సబ్జెక్ట్ టు అని స్టార్టింగ్ వర్డ్స్ సెక్షన్ 9 లో సబ్ సెక్షన్ 1 లో స్టార్టింగ్ వర్డ్స్ దేంతో స్టార్ట్ అయినాయి? సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్ సెక్షన్ 2 అని చెప్పేసి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇక్కడ వీటి మీద ఇంట్రా స్టేట్ సప్లైస్ చేసినా సరే ఏం లెవీ అవ్వదు? జిఎస్టీ అనేది లెవీ అవ్వదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ సబ్ సెక్షన్ 3. Government may, on the recommendations of the council, by notification, specify categories of supply of goods or services or both, the tax on which shall be paid on reverse charge basis by the recipient of such goods or services or both, and all the provisions of the act shall apply to such a recipient as if the person liable to pay tax in relation to the supply of such goods or services or both. రైట్ సార్, ఏం అర్థం కాలేదు? అర్థం కాదు, అర్థం కాకపోయినా జస్ట్ బేర్ విత్ మీ. నెక్స్ట్ సబ్ సెక్షన్ 4. కంగారు పడకండి, ఈ రెండు కలిపి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ చదవండి అంతే. గవర్నమెంట్ మే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ నోటిఫికేషన్ స్పెసిఫై ఏ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్ who shall in respect of supply of specified category of goods or services or both received from unregistered supplier pay tax on the reverse charge basis as the recipient of such supply of goods or services or both, and all the provisions of this act shall apply to such recipient as if he is the person liable to pay paying tax in relation to such supply of goods or services or both. మనకి ఇప్పటి వరకు సెక్షన్ 9 లో ఎన్ని సబ్ సెక్షన్స్ చూసాం? 1, 2, 3, 4. ఓకే, ఈ ఫస్ట్ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 2 సెక్షన్స్ ఉన్నట్టమ్మా
వీటిని ఏమంటారంటే డైరెక్ట్ చార్జ్. ఈ 3, 4 రెండు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటేనమ్మా రివర్స్ చార్జ్. దీన్ని ఫార్వర్డ్ చార్జ్ అని కూడా అనొచ్చు. ఏమంటారు? ఫార్వర్డ్ చార్జ్. ఓకేనా? రైట్. సార్ ఈ ఫార్వర్డ్ చార్జ్ అంటే ఏంటి, ఈ రివర్స్ చార్జ్ అంటే ఏంటి, ఈ రెండింటి గురించి మనం నేర్చుకుందాం. సార్ ఈ ఫార్వర్డ్ చార్జ్ ఆర్ డైరెక్ట్ చార్జ్ ఏదైతే ఉన్నదో ఫార్వర్డ్ చార్జ్ లో ఏం జరుగుతుంది అని చెప్పేసానంటే మా ఏ అనేవాడు సప్లయర్, బి అనేవాడికి ఏం చేస్తున్నాడు, సప్లై చేస్తున్నాడు. జనరల్ గా ఏం జరుగుతుంది, నార్మల్ గా ఇప్పటి వరకు మీరు జిఎస్టీలో నేర్చుకున్న చెప్తున్నానమ్మా. ఏ అనేవాడు బి అనేవాడికి సప్లై ఎలా ఉండొచ్చు, బై వే ఆఫ్ సేల్ ఉండొచ్చా, ఎస్ ఆర్ నో? సో ఏ అనేవాడు బి అనేవాడికి గూడ్స్ సేల్ చేశాడు అని చెప్పేసాను అన్నప్పుడు, సో ఏ ఎవరమ్మా, సెల్లర్. ఓకే, బి ఎవరు, బయ్యర్. అంతేనా? సో సేల్ అనేది సప్లైలు అనే దాంట్లో ఇంక్లూడ్ అవుతుందా లేదా? సెక్షన్ 7(1)(a) లో such as all forms of supply of goods or services such as sale, transfer, barter, exchange అని చెప్పుకున్నాం కదా. అంటే సేల్ అందులో కవర్ అయిందా లేదా? రైట్. సో ఇద్దరు కూడా ఇక్కడ చేసింది ఎవడు, ఏ. వీడెవడు, పర్సనా కాదా? ఎస్. ఇక్కడ గూడ్స్ అనేవి సప్లై చేస్తున్నాడు, ఆ గూడ్స్ కి కన్సిడరేషన్ ఉంది, గూడ్స్ కి కన్సిడరేషన్ ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఏమన్నట్టు, బై ఎ పర్సన్ ఫర్ కన్సిడరేషన్. దేనికోసం చేస్తున్నాడు, ఇన్ ద ఫర్దరెన్స్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. వీడి బిజినెస్ లో భాగంగా వాటిని సేల్ చేస్తున్నాడు అనుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందమ్మా, జిఎస్టి అనేది లెవీ అవుతుంది కదా. అంటే టాక్సబుల్ ఈవెంట్ సప్లై జరిగినట్టే కదా. ఆ సప్లై జరిగితే మనం జిఎస్టి చార్జ్ చేయాలా లేదా? చార్జ్ చేయాలంటే ఏ జిఎస్టి చార్జ్ చేయాలి, ఏ జిఎస్టిని చార్జ్ చేయాలి అంటే ఈ ట్రాన్సాక్షన్ లో ప్లేస్ ఆఫ్ సప్లయర్ చూసుకోవాలి. ప్లేస్ ఆఫ్ సప్లయర్ అంటే ఎక్కడమ్మా, ఇప్పుడు ఏపీలో ఉన్నాడు ప్లేస్ ఆఫ్ సప్లయర్. సో ఇక్కడ తర్వాత ఇక్కడ రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడమ్మా, తమిళనాడులో ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు. ఓకే, ప్లేస్ రిసిపియంట్, ప్లేస్ ఆఫ్ రిసిపియంట్. కానీ గూడ్స్ సప్లై ఎక్కడ జరుగుతుందో తెలుసా, ఇక్కడ ఏపీలో ఉన్న కాకినాడ డీలర్ అంటే వీడు. ఓకే, ఏ. సో వీడు ఎక్కడ ఉన్నాడమ్మా, బి అనేవాడు తమిళనాడు అయినా సరే వాడికి సప్లై చేసింది ఎక్కడ మనం అంటే విజయవాడకి. ఎక్కడికమ్మా, విజయవాడకి. వాడు ప్లేస్ ఆఫ్ సప్లై అక్కడ, ఇక్కడ బి అనేవాడు ఎక్కడ ఉండొచ్చమ్మా, తమిళనాడు వాడైనా సరే ఇక్కడ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ విజయవాడలో తీసుకొచ్చా లేదాడు. అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎక్కడ జరిగింది, విజయవాడ లేకపోతే తమిళనాడు, విజయవాడ. అలాంటప్పుడు ఇదే సప్లైస్ అవుతుంది, ఇంట్రా స్టేటా ఇంటర్ స్టేటా, ఇంట్రా స్టేట్. మా మూవ్మెంట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లయర్, తర్వాత ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్కడ జరిగినాయి, విత్ ఇన్ ద స్టేట్. రెండు కూడా విత్ ఇన్ ద స్టేట్ ఉంటే కనుక ఏ చార్జ్ చేయమంటున్నారు, చార్జ్ ఆఫ్ జిఎస్టీ ఏ చేయమంటున్నారమ్మా, ఈ రెండు కూడా ఒక చోటే ఉన్నాయి కాబట్టి ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే ఇక్కడ ఏం చేయమన్నారు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఎందుకంటే సిజిఎస్టి యాక్ట్ లోను సెక్షన్ 9 ఉంటది, ఎస్జిఎస్టి యాక్ట్ లోనే సెక్షన్ 9. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, ఎవరు పే చేస్తారు చెప్పండి. బి దగ్గర నుంచి ఎవరు కలెక్ట్ చేస్తారమ్మా, ఏ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఏ గవర్నమెంట్ కి పే చేస్తాడు. అంతేనా? ఇస్ దిస్ ద ట్రాన్సాక్షన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అంటే బయ్యర్ దగ్గర నుంచి అలాంగ్ విత్ ద ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ హీ హ్యాస్ టు కలెక్ట్ ట్యాక్స్. ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ, ఎవరు రిజిస్టర్డ్ పర్సన్ అవుతారమ్మా, ఇక్కడ టాక్సబుల్ పర్సన్ అన్నాం. టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరు ఇవ్వాలి, who is required to register here అంటే the taxable person, that is supplier. Okay, supplier or taxable person or registered person. అర్థమైందా? ఇక్కడ A has to collect tax from the B along with the price of the goods and pay the tax to the government. అమ్మ పేమెంట్ చేసేటప్పుడు ఏం చేసుకోవచ్చు, ఏ ఎలా పే చేయొచ్చు, సో ఇక్కడ ఏ అనేవాడు ఈ ట్రాన్సాక్షన్ లో ఏం చేస్తాడు చెప్పండి. ఏ ఫస్ట్ కలెక్షన్
of price of the goods along with ఏం చేస్తాడమ్మా, ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ తో పాటు ఏం చేస్తాడు, taxes as applicable. ఓకేనా, రైట్. సో కలెక్ట్ చేసి వీడు ఏం చేస్తాడు, గవర్నమెంట్ కి ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేస్తాడో ట్యాక్సెస్ ని పే చేస్తాడు. ఓకేనా, పెయిడ్ టు గవర్నమెంట్. ఈ పేమెంట్ కి చేయడానికి ఏం యూటిలైజ్ చేసుకోవచ్చు, మా ట్యాక్సెస్ పే చేయాలి కదా, కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, ఆ ట్యాక్సెస్ ని ఎలా పే చేయొచ్చు, ఈ పే చేయాల్సిన ట్యాక్స్ ని మనం ఏమంటాం, అవుట్పుట్ ట్యాక్స్ అంటామా? ఎస్ ఆర్ నో? ఈ అవుట్పుట్ ట్యాక్స్ ని పే చేయడానికి ఏం ఉపయోగించవచ్చు, ఎయిదర్ పేమెంట్ ఈజ్ బై వే ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ ఆర్ క్యాష్. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఒక చిన్న విషయం చెప్తాను, అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ తెలుసుకుంటే కొంచెం ఎన్హాన్స్డ్ నాలెడ్జ్ అనేది అంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అమ్మా. ఓకే, రైట్. నార్మల్ గా మీరు పర్చేజెస్ చేస్తారు కదమ్మా, పర్చేజెస్ చేసినప్పుడు గూడ్స్ పర్చేజెస్ చేస్తారు కదా డీలర్స్, ఆ పర్చేజెస్ చేసినప్పుడు ట్యాక్సెస్ పే చేస్తారు కదమ్మా, ఎస్ ఆర్ నో? ఆ ట్యాక్సెస్ పే చేసినప్పుడు ఎవరైతే నేను సప్లై చేశాడో నాకు వాడికి ట్యాక్సెస్ పే చేస్తానా, వాడు నాకేం చేస్తాడంటే నార్మల్ గా ఒక సేల్ చేసామనుకో జిఎస్టి రిటర్న్స్ అని ఉంటాయమ్మా, జిఎస్టి రిటర్న్స్. ఈ జిఎస్టి రిటర్న్స్ అంటే దీస్ ఆర్ ద ఫార్మ్స్ టు బి సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్. ఏంటవి? ఫార్మ్స్ టు బి సబ్మిటెడ్ టు గవర్నమెంట్. మరి ఇప్పుడు ఇందులో చెప్పిన ప్రొసీజర్ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్ గా జరుగుతున్న ప్రొసీజర్ వేరే, అది వేరేగా ఉంది, అది యాక్చువల్ గా మనం జిఎస్టి రిటర్న్స్ కి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే అసలు ఐడియాలజీ చెప్తాను, ఈ జిఎస్టి యాక్ట్ లో పెట్టిన ఐడియాలజీ చెప్తాను. ఆ తర్వాత మనకి యాక్చువల్ గా ఇప్పుడు రన్నింగ్ ప్రొసీజర్ ఏంటి, ఫ్యూచర్ లో మనకి ఎలా మారుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకునే దగ్గరికి మారిపోతాము. ఓకే, రైట్. వెన్ ఎవర్ యూ సప్లై గూడ్స్, ఇక్కడ ఒక మంత్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ కి చూసుకుంటే కనుక ఒక మంత్ లో నేను సేల్స్ పర్చేజెస్ చేస్తాను కదమ్మా, ఎస్ ఆర్ నో? సో ఆ సప్లైస్ చేసినప్పుడు నేను ఏవైతే సేల్స్ చేశానో ఆ సేల్స్ ని అన్నిటినీ కూడా ఎక్కడ రిపోర్ట్ చేయాలంట, GSTR 1. ఎక్కడ రిపోర్ట్ చేయాలి నేను, GSTR 1 లో నేనేం రిపోర్ట్ చేస్తానమ్మా, సప్లైస్ అంటే సేల్ ఇన్ఫర్మేషన్ టు బి రిపోర్టెడ్, ఇన్ GSTR 1. ఇప్పుడు లోపంట 10th, నెక్స్ట్ మంత్ 10th. ఇప్పుడు సపోజ్ నేను జూలై అయింది కదమ్మా, ఇప్పుడు మనకి జూలైలో చేసిన సేల్స్ ఏవైతే ఉంటాయో ఆ సేల్స్ ని నేను ఎప్పుడు రిపోర్ట్ చేయాలంట, 10th of August. 10th of August. మీకు అర్థమైందా? రైట్. సో 10th of August లోపు నేను ఈ GSTR 1 సబ్మిట్ చేయాలంట. ఈ సేల్స్ లో నేను 2 రకాల సేల్స్ కింద నేను బైఫర్కేట్ చేయాలంట సేల్ ని. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ సేల్ ని 2 రకాలుగా నేను బైఫర్కేట్ చేయాలంట. సో సేల్స్ టు రిజిస్టర్డ్ డీలర్స్, సేల్స్ టు అన్రిజిస్టర్డ్ డీలర్స్. సార్ నేను టోటల్ సేల్ ఏదైతే చేశానో ఆ సేల్ రిజిస్టర్డ్ డీలర్స్ కి ఎంత చేశానో అన్రిజిస్టర్డ్ డీలర్స్ కి ఎంత చేశాను అనేది నేను చూడాలంటమ్మా. ఓకేనా, రైట్. అది ఎలా తెలుస్తుంది సార్ నాకు, నేను సేల్ చేసినప్పుడు నేను రిజిస్టర్డ్ డీలర్స్ కి ఎన్ని సేల్ చేశానో అన్రిజిస్టర్డ్ డీలర్స్ కి ఎలా సేల్ చేశానని చెప్తాను. ఎలా తెలుస్తుంది అంటే నేను సేల్ చేసేటప్పుడు సేల్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాను కదమ్మా. సో ఈ సేల్ ఇన్వాయిస్ అనేది నేను ఇష్యూ చేసేటప్పుడే ఇదేంటంటే మనం ట్యాక్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనుకోమ్మా, మనం ట్యాక్స్ అనేది వేరే వాడికి ఇన్పుట్ ఇస్తున్నాం అనుకోమ్మా, మనం ఏమి ఇష్యూ చేస్తామంటే ట్యాక్స్ ఇన్వాయిస్. అసలు మనకి ట్యాక్సబుల్ సప్లైస్ చేయట్లేదు అనుకోమ్మా, అప్పుడు మనం ఏమనుకున్నాం, బిల్ ఆఫ్ సప్లై అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ లో నేను ఇష్యూ చేసేటప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ ని ట్యాక్స్ సపరేట్ గా మెన్షన్ చేస్తున్నానని చెప్పేసి చెప్పడాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అనే హెడ్డింగ్ తో ఇస్తామమ్మా. ఓకేనా, అంటే ఈ బిల్లులో ట్యాక్స్ ఉంది అని చెప్పేసి తెలియాలంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనే హెడ్డింగ్ ఉండాలి. అదే ఈ బిల్లులో ట్యాక్స్ లేదు అని చెప్పేసి అంటే దాన్ని ఏమంటాం, బిల్ ఆఫ్ సప్లై. అంటే ఎగ్జాంప్టెడ్ గూడ్స్ నేను ఏం చేస్తున్నట్టు సప్లైస్ చేస్తున్నాను. అర్థమైందమ్మా? ఈ బిల్లులో ట్యాక్స్ అనేది లేదు అంటే ఏ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, బిల్ ఆఫ్ సప్లై. అంటే ఇక్కడ ట్యాక్స్ ఉంది అనాలంటే ట్యాక్స్ ఇన్వాయిస్.
ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసేటప్పుడు ఎవరికైతే నేను సేల్ చేస్తున్నానో వాడికి కనుక జిఎస్టీ నెంబర్ ఉంటే కనుక వాడి జిఎస్టీ నెంబర్ ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ లో బయ్యర్ జిఎస్టిఐఎన్ అంటాడమ్మా. జిఎస్టిఐఎన్ అంటే జిఎస్టి ఐడెంటిఫికేషన్ నెంబర్. జిఎస్టిఐఎన్ అంటే ఏంటి? జిఎస్టి ఐడెంటిఫికేషన్ నెంబర్ విచ్ విల్ బి ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆర్ ఫర్ ది రిజిస్టర్డ్ పర్సన్స్. ఎవరైతే గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ ఏం ఇష్యూ చేస్తారంటమ్మా? జిఎస్టిఐఎన్ ఇష్యూ చేస్తారంట. ఆ జిఎస్టిఐఎన్ అనేది బయ్యర్ దగ్గర ఈ ట్యాక్స్ మనం సేల్ చేసే ట్యాక్స్ ఇన్వాయిస్ లో ఆ బయ్యర్ యొక్క జిఎస్టిఐఎన్ అనేది మెన్షన్ చేసామంటే కనుక దాని అర్థం ఏంటి? వీ హ్యావ్ సప్లైడ్ టు అ రిజిస్టర్డ్ డీలర్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్? సార్ ఈ రిజిస్టర్డ్ డీలర్ కి అదే జిఎస్టి నెంబర్ లేదనుకోమ్మా అప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్. ఇప్పుడు నేను జస్ట్ కన్జ్యూమర్ నమ్మా, నేను ఎవరు? జస్ట్ కన్జ్యూమర్ ని. నేను వెళ్ళి ఎదురుకుంట షాప్ లో వాడు రిజిస్టర్డ్ డీలర్, నేను వెళ్ళి ఏదైనా సమ్ గూడ్స్ కొనుక్కున్నాను అనుకోమ్మా, అందులో ట్యాక్స్ లివీ చేస్తాడు అనుకోమ్మా, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది వేస్తాడు. ట్యాక్స్ ఇన్వాయిస్ నాకు ఇష్యూ చేస్తాడు. ఇష్యూ చేసినా సరే నా జిఎస్టి నెంబర్ అడుగుతాడా? అడిగితే నేనేమంటాను? ఐఎమ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటాను. అప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ లో నా జిఎస్టి ఐఎన్ ఉంటుందా? ఉండదు. ఉండదు అనుకుంటే నేను ఇష్యూ చేసిన సేల్ ఇన్వాయిసెస్ లో నేను బైఫర్కేట్ చేయొచ్చా? జిఎస్టి నెంబర్స్ ఉన్నవి, జిఎస్టి నెంబర్స్ లేనివి అని చెప్పేసి నేను బైఫర్కేట్ చేయొచ్చా లేదా? నేను ఇష్యూ చేసిన ట్యాక్స్ ఇన్వాయిసెస్ ని నేను రెండు రకాలుగా బైఫర్కేట్ చేసుకోవచ్చా? అందులో బయ్యర్ యొక్క జిఎస్టి నెంబర్ ఉన్నవి, బయ్యర్ యొక్క జిఎస్టి నెంబర్ లేనివి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అలా సపరేట్ చేసి మీరు జిఎస్టిఆర్ 1 లో సబ్మిట్ చేయాలంట. జిఎస్టిఆర్ 1 లో సో ఎవరికైతే బయ్యర్ యొక్క జిఎస్టి నెంబర్ ఇన్వాయిస్ లో మన ట్యాక్స్ ఇన్వాయిస్ లో మెన్షన్ చేసామో ఆ జిఎస్టి నెంబర్ ఉన్న పర్సన్స్ అందరికీ కూడా సేల్ టు ఏ రిజిస్టర్డ్ డీలర్స్ అని చెప్పేసి నేను మెన్షన్ చేయాలంట. అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని నేను సపరేట్ గా బైఫర్కేట్ చేయాలంట. జిఎస్టిఆర్ 1 లో నేను 10th ఆగస్ట్ లోపు ఎగ్జాంపుల్ కి మనం జూలై మంత్ గురించి తీసుకుంటే జూలై మంత్ లో నేను చేసిన సేల్స్ అన్నిటినీ కూడా సేల్ టు రిజిస్టర్డ్ డీలర్స్, సేల్ టు అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని చెప్పి నేను 10th ఆగస్ట్ లోపు నేను ఏం చేయాలంట? జిఎస్టిఆర్ 1 సబ్మిట్ చేయాలంట. ఈ జిఎస్టిఆర్ 1 లో రిజిస్టర్డ్ డీలర్స్ ఎవరికైతే నేను సేల్ చేశానో ఆ జిఎస్టి డీలర్స్ యొక్క జిఎస్టి నెంబర్ సపరేట్ గా మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఇష్యూ చేసిన ఇన్వాయిస్ నెంబర్ సపరేట్ గా మెన్షన్ చేయాలి, ఇన్వాయిస్ నెంబర్. తర్వాత క్వాంటిటీ అమౌంట్ తర్వాత అందులో ఉన్న ట్యాక్స్. ఇలా కొన్ని కాలమ్స్ ఉంటాయమ్మా. కాలమ్స్ బేసిక్ కాలమ్స్ చెప్తున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా? రైట్. ఇలా నేను ఇవ్వాలి. అదే అన్రిజిస్టర్డ్ డీలర్స్ అనుకోమ్మా, అదంతా కలిపి కన్సల్టేటెడ్ గా ఒకే అమౌంట్ వేసేయచ్చు. నేను ఎవరికి సేల్ చేస్తున్నానో పేర్లు అయ్యి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రమే పేర్లు అనేది సెపరేట్ గా మెన్షన్ చేయాలి జిఎస్టిఆర్ 1 లో. ఎవరికి అమ్మితే రిజిస్టర్డ్ డీలర్స్ కి అమ్మినప్పుడు మాత్రమే నేను ఈ బైఫర్కేషన్ అంతా ఇవ్వాలమ్మా. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్టర్డ్ డీలర్స్. సో అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే కన్సాలిడేటెడ్ అమౌంట్ అండ్ ట్యాక్స్. ఇది ఎక్కడ? అన్రిజిస్టర్డ్ డీలర్స్. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? సరే ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేశారంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతాము. ఓకే రైట్. ఇది జిఎస్టిఆర్ 1 మనం సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఏ అనేవాడు సప్లయర్ అనుకోమ్మా, ఏ అనేవాడు ఇవన్నీ కూడా జిఎస్టిఆర్ 1 లో సబ్మిట్ చేస్తాడు. ఓకేనా? ఇలాగే అందరు రిజిస్టర్డ్ డీలర్స్ సబ్మిట్ చేస్తారు కదా. అందరు రిజిస్టర్డ్ డీలర్స్ 10th ఆగస్ట్ లోపు సబ్మిట్ చేస్తారు చేయరమ్మా? ఎస్ ఆర్ నో? అంటే నాకు సప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందులోని. నాకు సప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు సప్లై చేసిన వాళ్ళు దగ్గర నా జిఎస్టి నెంబర్ ఇస్తాను కదా వాళ్ళకి కూడా నేనేమవుతాను? జిఎస్టి రిజిస్టర్డ్ డీలర్ అవుతాను కదా. వాళ్ళు కూడా జిఎస్టి రిజిస్టర్డ్ డీలర్స్, అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని చెప్పేసి బైఫర్కేట్ చేసినప్పుడు ఈ జిఎస్టిఐ నెంబరు, ఇన్వాయిస్ నెంబరు, అమౌంట్, ట్యాక్స్ ఇలా బైఫర్కేట్ చేసినప్పుడు ఎవరెవరైతే నాకు సప్లైస్ చేసి నాకు ఇన్వాయిస్లు ఇచ్చారో, ట్యాక్స్ ఇన్వాయిస్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ రిటర్న్స్ ఫైల్ చేస్తారా చేయరమ్మా? జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తారా చేయరా? ఎస్ ఆర్ నో? అవన్నీ కూడా ఇక్కడ జిఎస్టిఆర్ 2 లోకి వస్తాయంట. ఎందులోకి వస్తాయి? జిఎస్టిఆర్ 2. నా జిఎస్టిఆర్ 2. ఓకే. సో నా జిఎస్టిఆర్ 2 లోకి ఏమొస్తుందమ్మా? ఇన్పుట్. జిఎస్టిఆర్ 1 లో నేనేం ఫైల్ చేస్తున్నానమ్మా? జిఎస్టిఆర్ 1 లో నేనేం ఫైల్ చేస్తున్నాను? నాకు వచ్చే అవుట్పుట్. అర్థమైందా? నాకు వచ్చే అవుట్పుట్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో జిఎస్టిఆర్ 2 లోకి ఏమొస్తుంది? నాకు ఇన్పుట్.
అంటే వేరే వాళ్ళందరూ కూడా నాకు ఫైల్ చేస్తారు, నాకు ట్యాక్స్ ఇన్వాయిస్లు ఉన్నాయి కదా, ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లన్నీ తీసుకుని నేను GSTR 2 లో ఎవరెవరైతే ఫైల్ చేశారో వాళ్ళందరి పేర్లు, ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేసినోడు నాకు ట్యాక్స్ GSTR 1 ఫైల్ చేస్తే నాకు ఇన్పుట్ అనేది GSTR 2 లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి నేను ఏం చేసుకోవాలంట, చెక్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో GSTR 2 లో ఈ ఇన్పుట్ అంతటిని కూడా నాకు ఇష్యూ చేసిన ఇన్వాయిసెస్ ఒక 100 ఇన్వాయిసెస్ నాకు పర్చేజ్ ఇన్వాయిస్లు ఉన్నాయనుకోమ్మా, ఆ 100 మంది డీలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనిపిస్తుంది? GSTR 2 లో కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు అవతల వాడు GSTR 1 ఫైల్ చేస్తే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో 100 నాకు ఎవరైతే ట్యాక్స్ ఇన్వాయిస్లు 100 మంది డీలర్స్ ఇచ్చారో ఆ 100 మంది డీలర్స్ GSTR 1 ఫైల్ చేస్తారు అనుకోమ్మా, అప్పుడు ఆ 100 ఇన్వాయిస్లు నాకు ఎందులో కనిపిస్తాయి? నా GSTR 2 లో కనిపిస్తాయి. ఎస్ ఆర్ నో? ఎందుకు? ఈ GSTN ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా బైఫర్కేషన్ ఇచ్చారు కదా. ఎస్ ఆర్ నో? వాడు బైఫర్కేటెడ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ GSTN నెంబర్, నా GSTN నెంబర్ కరెక్ట్ గా కనుక సబ్మిట్ చేసినట్లయితే అదంతా కూడా ఎందులోకి వస్తుంది? నా GSTR 2 లోకి వస్తుంది ఇన్పుట్. ఎస్ ఆర్ నో? సో ఈ ఇన్పుట్ లో నాకు ఏమేమి ఉంటాయంటే కొన్ని ఇన్పుట్స్ నేను తీసుకోవచ్చు, కొన్ని ఇన్పుట్స్ నేను తీసుకోకూడదు. అవునా? ఇన్పుట్స్ అనేవి ఏవైతే ఎలిజిబుల్ ఇన్పుట్స్ ఉంటాయో ఆ ఎలిజిబుల్ ఇన్పుట్స్, ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్స్, తర్వాత బ్లాక్డ్ ఇన్పుట్స్, ఇలా మనకి బైఫర్కేషన్ ఉంటాయి కదమ్మా. ఏవైతే నేను ఇన్పుట్స్ తీసుకుంటానో ఈ GSTR 2 లో నేను ఏం చేయాలంట, వాటి పక్కన నేను ఎస్ అని సింబల్ పెట్టుకోవాలంట. ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ది ఇన్పుట్ అని చెప్పేసారు. సో ఇన్ఎలిజిబుల్ దగ్గర ఆ 100 డీలర్స్ లో 10 డీలర్స్ దగ్గర నేను GST ఇన్పుట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే నేను సప్లైస్ చేయట్లేదు, దానికి సంబంధించిన ఎగ్జాంప్టెడ్ సప్లైస్ చేస్తున్నాను, లేకపోతే అవి బ్లాక్డ్ క్రెడిట్స్ లో ఉన్నాయి అనుకుంటే కనుక ఆ రెండు చోట్ల నేను ఏం చేయాలి? GST ఇన్పుట్ కి నేను ఈ ఇన్పుట్ కి నేను ఎలిజిబుల్ కాదని చేసుకోవాలంట. అర్థమైందమ్మా? సో మిగతా 90 సంబంధించిన ఇన్పుట్ నాకు ఫైనల్ అవుతుంది కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఈ GSTR 2 అనేది నేను ఎప్పుడు ఫైల్ చేయాలంట? 15th ఆగస్ట్. ఎప్పుడమ్మా? 15th ఆగస్ట్. మా GSTR 1 ఎప్పుడు ఫైల్ చేయాలి? 10th ఆఫ్ ఆగస్ట్. సో 10th ఆఫ్ ఆగస్ట్ లో అందరూ ఫైల్ చేస్తారు కాబట్టి ఆ ఇన్పుట్ అంతా నాకు ఎందులోకి వస్తుంది? GSTR 2 లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే రికన్సిలేషన్ చేసుకోవడానికి, తర్వాత అందులో నేను ఎలిజిబుల్ ఇన్పుట్స్, ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్స్ నేను బైఫర్కేట్ చేసుకోవడానికి నాకు ఎన్నాళ్ళు టైం ఇస్తున్నారు? 5 days టైం ఇస్తున్నారు. అంతేనా? ఆ 5 days టైంలో నేను ఏం చేసుకోవాలి? ఈ ఎలిజిబుల్ ఇన్పుట్, ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్ బైఫర్కేషన్ చేసుకోవడం, తర్వాత అందరూ ఇన్వాయిస్లు నాకు వచ్చినాయి లేదా రికన్సిల్ చేసుకోవాలమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో అలా వచ్చిన తర్వాత ఈ GSTR 2 రిటర్న్ ఎప్పుడులో ఫైల్ చేస్తాం? 15th ఆగస్ట్. ఓకే, ఫైల్ చేసిన తర్వాత లాస్ట్ లో GSTR 3 వస్తుందంట. ఏమొస్తుంది? GSTR 3. ఈ GSTR 3 ఏంటో తెలుసా? ఇక్కడ ఆల్రెడీ నువ్వేం చేసావు? సేల్ డిక్లేర్ చేసావు. ఇక్కడ ఆల్రెడీ ఏం చేసావు? పర్చేస్ డిక్లేర్ చేసావు. ఇక్కడ ఏమైంది? డిసైడ్ అయింది, అవుట్పుట్ డిసైడ్ అయింది. ఇక్కడ ఏముంది? ఇన్పుట్ డిసైడ్ అయింది. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ ఏమవుద్ది? మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఆర్ ఇన్పుట్, అడిషనల్ ఇన్పుట్ ఏమో వస్తుంది కదమ్మా. సో ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది అనుకోమ్మా, ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది GSTR 3 లో డిసైడ్ చేస్తారంట. మరి GSTR 3 అనేది ఆటోమేటెడ్ రిటర్న్. ఈ ఆటోమేటెడ్ రిటర్న్ లో ఏమవుతుంది? ఆల్రెడీ GSTR 1 లో నువ్వు ఇన్పుట్ ఇచ్చేసావు, సేల్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు, దాని ప్రకారం నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ డిసైడ్ అయిపోయింది. GSTR 2 లో ఇన్పుట్ ట్యాక్స్ ఇచ్చేసావు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏదైతే వస్తుందో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలిజిబుల్ ఇన్పుట్ అనేది డిసైడ్ అయిపోతుంది. సో ఏవేవైతే ఇన్పుట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసాను. GSTR 3 లో ఏమవుతుంది? ఇంకా ఎక్సెస్ ఇన్పుట్ ఉండిపోయిందా, లేకపోతే నువ్వే పే చేయాల్సి వస్తుందా అనేది డిసైడ్ అవుతుంది. ఎలాగా? GSTR 1 లో ఉన్న అవుట్పుట్ మైనస్ GSTR 2 లో ఉన్న ఇన్పుట్ తీసేస్తే ఇంకా అడిషనల్ లయబిలిటీ రావచ్చు, లేదా మనకే ఇంకా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉండొచ్చు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏమవుతుందంటే ఓపెనింగ్ GST క్రెడిట్, మా ఆల్రెడీ GST క్రెడిట్ ఉండొచ్చు కదా. ఎస్ ఆర్ నో? సో ప్లస్ ఈ GSTR 2 లో యాడ్ అయిన ఇన్పుట్ యాడ్ అవుతుందా? కరెంట్ మంత్ యాడ్ అవుతుంది ఇన్పుట్. సో మైనస్ అవుట్పుట్ GST ఏమవుతుందమ్మా? అవుట్పుట్ GST ఎక్కడ డిసైడ్ అయింది? GSTR 1 లో డిసైడ్ అయింది. ఇక్కడ తీసేస్తే నెట్ మనకి ఏం రావచ్చు? ట్యాక్స్ లయబిలిటీ పేబుల్ రావచ్చు,
ఆర్ ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ ఉండొచ్చు. ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందమ్మా. ఈ ఓపెనింగ్ లోకి ఈ క్లోజింగ్ అనేది ఇక్కడ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ లోకి ఈ మంత్ క్లోజింగ్ వస్తుంది. లేదు ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ పేబుల్ రావచ్చు. ఈ ట్యాక్స్ పేబుల్ ని మనం ఏం పే చేస్తూ ఉంటా, యూ విల్ పే త్రూ క్యాష్ లెడ్జర్ అంటారు. ఏమంటారు? క్యాష్ లెడ్జర్. అర్థమైందా? వెన్ ఇక్కడ మనకి కొన్ని లెడ్జర్స్ మెయింటైన్ చేస్తారమ్మా. ఈ లెడ్జర్స్ ఏంటంటే జిఎస్టి అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్, ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. ఇక్కడ సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్కి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా. ఇప్పుడు జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయగానే మీకు ఏమొస్తుందంట, లైబిలిటీ డిసైడ్ అయిపోతుంది కదా. ఆ లైబిలిటీ ఎందులోకి వస్తుందంట, ఈ అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్ లోకి వస్తుందంట. ఎందులోకి వస్తుంది, అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్ లోకి వస్తుందంట. ఓకే, సో మీరు జిఎస్టిఆర్ 2 ఫైల్ చేయగానే అదంతా ఎందులోకి వస్తుందంట, జిఎస్టిఆర్ 2 ఫైల్ చేయగానే ఎందులోకి వస్తుందంట, అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్, సారీ ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ లోకి ఆ అమౌంట్ వస్తుందంట. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ లాస్ట్ లో మనం ఏమైనా పే చేయాల్సి వచ్చింది అనుకోమ్మా, మనం బ్యాంక్ ద్వారా మనీ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు వాలెట్స్ లోకి యాడ్ చేసుకుంటారు కదా మనీ. ఎస్ ఆర్ నో? పేటిఎం వాలెట్ లోకి అది యాడ్ చేస్తారా మనీ? అలా యాడ్ చేసేది ఇక్కడ ఏంటంటే క్యాష్ లెడ్జర్ లోకి, జిఎస్టి వాలెట్ లోకి యాడ్ చేసుకుంటారు అనమాట. అర్థమైందా? సో త్రూ యువర్ బ్యాంక్ యూ విల్ యాడ్ ద మనీ టు ద క్యాష్ లెడ్జర్. ఒకవేళ ఈ క్యాష్ లెడ్జర్ లోంచి ఇక్కడ మనం కనుక ట్యాక్స్ పేబుల్ వచ్చింది అనుకోమ్మా, ఈ పేబుల్ వస్తే ఆ పేబుల్ ని దేని నుంచి అడ్జస్ట్ చేస్తారంట, క్యాష్ లెడ్జర్ ద్వారా మనం పే చేస్తాం. అర్థమైందా? సో టోటల్ ఫస్ట్ అవుట్పుట్ ని పే చేసేటప్పుడు ఏం ఉపయోగించాం, జిఎస్టి ఇన్పుట్ ని ఉపయోగిస్తున్నామా లేదా? సో ఇన్పుట్ లెడ్జర్, ఈ జిఎస్టి ఇన్పుట్ ని ఏమంటాం, ఇన్పుట్ లెడ్జర్. ఫస్ట్ మనం ఇన్పుట్ లెడ్జర్ ని అడ్జస్ట్ చేస్తాం. అవుట్పుట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం అడ్జస్ట్ చేస్తాం, ఇన్పుట్ లెడ్జర్. ఇన్పుట్ లెడ్జర్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా కనుక మనం బ్యాలెన్స్ ఉండిపోతే ఏం చేస్తాం, క్యాష్ లెడ్జర్. క్యాష్ లెడ్జర్ అనేది సపరేట్ గా మెయింటైన్ చేస్తాం. ఆ క్యాష్ లెడ్జర్ నుంచి మనం పే చేస్తాం. అర్థమైందా? సో ఇది రిటర్న్ ఫైలింగ్ ప్రొసీజర్. సార్ జిఎస్టిఆర్ 3 ఎప్పుడు ఫైల్ చేయాలి, 20th ఆగస్ట్. అర్థమైందా? సో మనకి మన సేల్ అనేది డిసైడ్ చేసుకుని, సేల్ అనేది డిక్లేర్ చేయడానికి టోటల్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేసినవన్నీ కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టుకుని వాటిని అన్నింటినీ కూడా సెర్చ్ చేసుకుని మనం అందులో రిజిస్టర్డ్ డీలర్, అన్రిజిస్టర్డ్ డీలర్ అని చెప్పేసి బైఫర్కేట్ చేసుకుని జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయడానికి మనకి టైం ఎంత ఇచ్చారమ్మా, 10 days. 10th ఆగస్ట్. ఓకేనా? సో 10th ఆగస్ట్ తర్వాత ఏమవుతుంది, సో మనం 15th ఆగస్ట్ లోపు జిఎస్టిఆర్ 2 ఫైల్ చేస్తాం. జిఎస్టిఆర్ 2 ఏంటి, టు డిసైడ్ ఆన్ ది ఇన్పుట్. అందులో ఎలిజిబుల్ అంటే మనం ఎవరెవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసామో ఆ పర్చేజ్ ఇన్వాయిస్లు అన్ని కూడా అవతల వాడు జిఎస్టిఆర్ 1 లో ఫైల్ చేస్తాడు కాబట్టి అవన్నీ ఆటోమేటిక్ గా రిఫ్లెక్టెడ్ ఇన్ జిఎస్టిఆర్ 2. ఆ జిఎస్టిఆర్ 2 లో రిఫ్లెక్ట్ అవుతాయంట. రిఫ్లెక్షన్ ఎలా అవుతాయి సార్, ఆల్రెడీ వాడు ఎంటర్ చేసేటప్పుడు దేంట్లో ఎంటర్ చేశాడు, మన జిఎస్టి ఐడెంటిఫికేషన్ నెంబర్ మెన్షన్ చేశాడు కాబట్టి మన జిఎస్టి ఐడెంటిఫికేషన్ నెంబర్ లోకి వాడు ఎవరెవరైతే మనకి ఈ ఇన్వాయిస్ అప్లోడ్ చేశారో ఆ జిఎస్టిఆర్ 1 లో అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. వాళ్ళు ఒరిజినల్ ఇన్వాయిస్లు అన్నీ మన దగ్గర ఉన్నాయి కదమ్మా. ఆ ఒరిజినల్ ఇన్వాయిస్లతో మన దగ్గర ఇన్పుట్ అన్నింటినీ కూడా మనం ఏం చేసుకోవాలంట, రికన్సైల్ చేసుకుని అందులో ఎలిజిబుల్ ఇన్పుట్స్, ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్స్, బ్లాక్డ్ ఇన్పుట్స్ అనేవి డిసైడ్ చేసుకుని మనం జిఎస్టిఆర్ 2 ఫైల్ చేయడానికి ఎంత టైం ఇచ్చాడు, 15. ఓకే, అంటే ఇంకో అడిషనల్ 5 days. ఆ తర్వాత ఈ జిఎస్టిఆర్ 1 మైనస్ జిఎస్టిఆర్ 2 చేస్తే మనకి ఏదో ట్యాక్స్ పేబుల్ గానీ నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ అయ్యే ట్యాక్స్ గానీ డిసైడ్ అవుతుంది. దాన్ని ఫైల్ చేయడానికి ఎప్పటి వరకు టైం ఇచ్చాడమ్మా, 20th. అంటే ఇంకో అడిషనల్ గా 5 days. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలా ఈ ఒక మంత్ లో, జూలై మంత్ లో చేసే ట్రాన్సాక్షన్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, 20th ఆగస్ట్ కే సెటిల్ అవుతుంది. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి మనం ఏమేమి ఉపయోగిస్తున్నాం, ఇన్పుట్ ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ ఉపయోగిస్తున్నాం. తర్వాత ఇంకా ఎక్సెస్ పే చేయాల్సి వస్తే క్యాష్ లెడ్జర్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? ఇది రిటర్న్ ఫైలింగ్ ప్రొసీజర్, జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 2, జిఎస్టిఆర్ 3. ఓకేనా? సో ఇక్కడ ఫార్వర్డ్ ఛార్జ్ లో ఏ అనేవాడు ఏం రిటర్న్ ఫైల్ చేస్తాడమ్మా, జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తాడు. జిఎస్టిఆర్ 1 లో ఏం చూపిస్తాడు,
బికి నేను సేల్ చేశానని ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది చూపిస్తాడమ్మా. అర్థమైందా? ఆ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు కదా, కలెక్ట్ చేసిన దాన్ని పే చేస్తాడు. పే చేసేటప్పుడు ఏం ఉపయోగించుకుంటాడు? ఏ పర్చేజెస్ చేసినప్పుడు ఆల్రెడీ ఎవడో ఒకటి వీడికి ఇన్పుట్ ఇచ్చి ఉంటాడు కదా, ఆ ఇన్పుట్ ని GSTR 2 లో మెన్షన్ చేసి దాన్ని అడ్జస్ట్ చేస్తాడు. ఇంకా ఫైనల్ గా పే చేయాల్సి వస్తే GSTR 3 లో వీడు పే చేస్తాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ ప్రొసీజర్ అర్థమైంది కదమ్మా? రైట్. ఇది ఫార్వర్డ్ మెకానిజం లో జరిగే ప్రొసీజర్ అమ్మా. ఓకేనా? రైట్. సో ఫార్వర్డ్ మెకానిజం లో టాక్సిబుల్ పర్సన్ ఆర్ రిజిస్టర్డ్ పర్సన్ ఎవరు? సప్లయర్, దట్ ఈస్ సెల్లర్. ఓకేనా? రైట్. కానీ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి అని చెప్పేసానంటే, సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి సర్వీసెస్ సప్లై చేశాడంట, సమ్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ సప్లై చేశాడంట. సప్లై చేశాడు. ఎవరికి సప్లై చేశారమ్మా? ఏ బికి సప్లై చేశాడంట. అర్థమైందా? ఏ బికి సప్లై చేసినప్పుడు ఎవరికి డబ్బులు పే చేస్తారు? ఏ సర్వీసెస్ ఇచ్చాడు, బి ఏం చేస్తాడు? మనీ పే చేస్తాడు. ఏ బికి ఏం చేశాడు? సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. అవునా? కన్సిడరేషన్ ఎవరు పే చేస్తారు? బి ఏకి పే చేస్తాడు. అంతేనా? సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ సపోజ్ ఒక 100 రూపీస్ అనుకుంటే 18% GST అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా? 18 అంటే టోటల్ ఎంత? 118. ఈ 118 ఎవరు కలెక్ట్ చేస్తారు? ఏ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఏం చేస్తాడు? ఏ విల్ రిటైన్ 100 అండ్ ఏ విల్ పే టు గవర్నమెంట్ అంత 18. ఎయిదర్ ఈ 18 పే చేసినప్పుడు ఏం చేస్తావు? This 18 rupees can be paid through input tax input ledger or cash ledger. అర్థమైందా? ఎస్ ఆర్ నో? రైట్. ఈ ప్రొసీజర్ ద్వారా మనకి వెళ్తుందంటమ్మా. అర్థమైందా? రైట్. కానీ ఇక్కడ బి ఎవరైతే ఉన్నారో రిసిపియంట్ కదా, వీడు ఎవరంటే సెల్లర్ ఆర్ సప్లయర్, సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ సప్లయర్ రిసిపియంట్. ఇక్కడ ఎవడైతే రిసిపియంట్ గా ఉన్నాడో వీడు ఏం చేయాలంటే తెలుసమ్మా? టోటల్ గా ఇక్కడ వాల్యూ ఆఫ్ ది సర్వీస్ ఎంత? 100. ఇక్కడ 18 రూపీస్ ట్యాక్స్ అనుకోండి, ఎంత? 180. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ఏ ఇక్కడ బి అనేవాడు ఏకి ఎంత పే చేస్తాడు తెలుసా? ఓన్లీ 100. బి అనేవాడు ఏకి ఎంత పే చేస్తాడంట? ఓన్లీ 100. బి అనేవాడు రెస్పాన్సిబిలిటీ ఏంటంట? బి షుడ్ పే టు గవర్నమెంట్ ఎంత? 18. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇక్కడ సపోజ్ బి యొక్క అకౌంటింగ్ చేస్తున్నాం అనుకుందాం. బి యొక్క అకౌంటింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఫార్వర్డ్ ఛార్జ్ లోని బి అకౌంటింగ్ చేద్దాం. ఇక్కడ రివర్స్ ఛార్జ్ లో కూడా బి యొక్క అకౌంటింగ్ అమ్మా. బి బుక్స్ లో రాస్తున్నాను మాత్రం అకౌంట్స్. అర్థమైందా? బి బుక్స్ లో ఇక్కడ ఏదేమవుతుంది? పర్చేజెసే కదా. ఇక్కడ కూడా పర్చేజెసే కదమ్మా. ఆర్ టేకింగ్ ఆఫ్ సప్లైస్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ గూడ్స్ అనుకుందాం, కొన్ని సర్వీసెస్ ప్లేస్ లో గూడ్స్ అనుకోండి. ఓకే. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? బికి పర్చేజెసే కదా. బీస్ బుక్స్, ఇక్కడ బీస్ బుక్స్. ఇక్కడ ఎంట్రీ చెప్పండి అమ్మా. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్ డెబిట్, సారీ ఏ అకౌంట్ క్రెడిట్, ఇంకా టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. రాయడమే తప్పు రాస్తున్నప్పుడు చెప్పాలా లేదా? ఓకే. పర్చేజెస్ అకౌంట్ డెబిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అకౌంట్ డెబిట్, ఇన్పుట్ GST, CGST అనుకోని ఇన్పుట్ CGST అకౌంట్, ఇన్పుట్ SGST అకౌంట్. రెండు సపరేట్ గా రాసుకోవాలమ్మా. ఎందుకు సపరేట్ గా రాసుకోవాలి? CGST SGST ని CGST తోనే పే చేయాలి, SGST ని SGST తో. CGST ని ఇంకొకలా ఎలా పే చేయొచ్చు? IGST తో పే చేయొచ్చు. అది కూడా మనం అనుకున్నాం లేదా? సో CGST, for the payment of CGST what we can utilize? CGST and IGST. ఇదే ఆర్డర్ మెయింటైన్ అవ్వాలని రాసుకున్నాం. SGST పేమెంట్ చేసేటప్పుడు SGST, IGST. ఓకే, ఇదే ఆర్డర్. సో IGST పే చేసేటప్పుడు SGST వచ్చిన ప్రతి చోట ఏమొస్తుంది?
యూటీజీఎస్టీ వస్తుంది. ఓకే, ఐజిఎస్టీ పే చేసేటప్పుడు ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని మాట్లాడుకున్నాం లేదా? ఎస్ ఆర్ నో? ఇదే ఆర్డర్ లో మనం మెయింటైన్ చేయాలి అడ్జస్ట్మెంట్. ఎక్కడైనా సరే సిజిఎస్టీని ఎస్జిఎస్టీకి అడ్జస్ట్ చేస్తున్నావా? లేదు కదమ్మా. సో కాబట్టి మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీని రెండు సపరేట్ ఇన్పుట్స్ కింద మనం రాసుకోవాలంట. అర్థమైందా? సో ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ టు ఏ అకౌంట్, అంతేనా? ఎంత? పర్చేజెస్ 100, సిజిఎస్టీ 9, ఎస్జిఎస్టీ 9, టోటల్ గా 180. అర్థమైందా? అదే రివర్స్ ఛార్జ్ మెకానిజం లో చెప్పండి. రివర్స్ ఛార్జ్ మెకానిజం లో బి బుక్స్ లో పర్చేజెస్ చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్, తర్వాత ఇన్పుట్ సిజిఎస్టీ, లేకపోతే మొత్తం కలిపి ఒకే ఎంట్రీలో రాసేద్దాం. పర్చేజెస్ అకౌంట్ డెబిట్. ఇక్కడ పర్చేజెస్ ఎంత? 100, అంతేనా? ఇక్కడ 18 రూపీస్ గవర్నమెంట్ కి డైరెక్ట్ గా పే చేసాం మనం. ఎవరికి పే చేయకుండా? ఏకి పే చేయకుండా మనమే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేసాం. అలా పే చేసినా అది మనకి ఇన్పుటే కదా. ఇన్పుట్ కాకుండా పోతుందా? ఈ ట్యాక్స్ అనేది 18 రూపీస్ నేను గవర్నమెంట్ కి పే చేసిన ఒకటి, లేకపోతే సప్లయర్ కి పే చేస్తే ఒకటి మారిపోతుందా? మారదు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, తర్వాత ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ టు ఏ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ పర్చేజెస్ ఎంత? 100. ఇక్కడ ఇన్పుట్ సిజిఎస్టీ ఎంత? 9, ఎస్జిఎస్టీ ఎంత? 9. ఇక్కడ ఏ అకౌంట్ ఎంత? 100. తర్వాత జిఎస్టీ టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 80. ఇది క్లియర్ అన్నమాట. సో ఇక్కడ ఏ అకౌంట్ కి పే చేస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్ గా బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అన్నమాట? ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే ఇక్కడ మనం గవర్నమెంట్ కి డైరెక్ట్ గా పే చేయడం, ఇక్కడ డైరెక్ట్ గా ఏకి పే చేయడం తప్ప ఏమన్నా డిఫరెన్స్ ఉందా? 18 రూపీస్ ట్యాక్స్ అనేది బేర్ చేసాడా చేయలేదా? అందుకని రెండు చోట్ల ఇన్పుట్ అనేది వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా సార్? ఇక్కడ రిటర్న్ ఫైలింగ్ లో ఇక్కడ ఏ ఫార్వర్డ్ మెకానిజం లో ఏం చేశారమ్మా? జిఎస్టీఆర్ 1 లో మనం చేసిన సప్లైస్ అన్ని రాసాం, అవునా? ఒకవేళ రివర్స్ ఛార్జ్ లో ఉంటే గనక, మరి రివర్స్ ఛార్జ్ లో కనుక ఉంటే గనక జిఎస్టీఆర్ 1 లో మనం ఏం చేయాలి? ఈవెన్ దో మనం సప్లై చేసేవి ఇప్పుడు మనకి ఏమొస్తాయమ్మా? ఈ రివర్స్ ఛార్జ్ లో మనం తీసుకున్న సప్లైస్ కూడా మనకి ఏమవుతుంది? అవుట్పుట్టే కదా. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో ఇక్కడ అవుట్పుట్ కి యాడ్ అవ్వాలా లేదా? అదే రివర్స్ ఛార్జ్ మెకానిజం లో మనం ఎక్కడైతే ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సి వస్తుందో ఆ ట్యాక్సెస్ కూడా ఎక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి? జిఎస్టీఆర్ 1 లో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కింద అడ్జస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్నది మళ్ళీ ఎందులోకి వస్తుంది? ఇన్పుట్ లోకి వస్తుంది. అది మనకి ఇన్పుట్టే కదమ్మా. ఎస్ ఆర్ నో? మన గవర్నమెంట్ కి పే చేసాం, అది కూడా మనకి ఇన్పుట్ అయినా కదా. ఎస్ ఆర్ నో? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్పుట్ there is no bifurcation between, there is no differentiation between ఏంటి? ఫార్వర్డ్ ఛార్జ్ ఆర్ రివర్స్ ఛార్జ్. మా ఫార్వర్డ్ ఛార్జ్ అయినా రివర్స్ ఛార్జ్ అయినా ఇన్పుట్ తీసుకోవడంలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు. ఒకటేంటి, ఒక దాంట్లో ఏం చేస్తున్నాం? ఫార్వర్డ్ ఛార్జ్ లో మనం సప్లయర్ కి డబ్బులు పే చేస్తున్నాం. రెండో దాంట్లో రివర్స్ ఛార్జ్ లో మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ గా గవర్నమెంట్ కే పే చేస్తున్నాం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఇక్కడ రివర్స్ ఛార్జ్ అంటే ఫార్వర్డ్ ప్రొసీజర్ లో ఉన్నదా? ఫార్వర్డ్ ఛార్జ్ ప్రొసీజర్ లో సప్లయర్ కలెక్ట్ చేస్తాడు, సప్లయర్ గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు. రివర్స్ ఛార్జ్ లో ఎవరు పే చేస్తున్నారు? డైరెక్ట్ గా ద రిసిపియంట్. అందుకనే దాని పేరు ఏం పెట్టారు? రివర్స్ ఛార్జ్. అర్థమైందా? ద రిసిపియంట్ ఆఫ్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో వాడే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాడు అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఒక విషయం ఏంటంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ టేకింగ్ ఇన్పుట్, ఓకే. సో ఇక్కడ is there any difference between forward charge and reverse charge? డిఫరెన్స్ ఉందమ్మా? లేదు. ఎందుకంటే ఫార్వర్డ్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ పే చేసినా ఇన్పుట్ తీసుకోవచ్చు, రివర్స్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ పే చేసినా ఇన్పుట్ తీసుకోవచ్చు. అర్థమైందా?
రెండు కూడా వాడికి పర్చేజెసే కదా. సో మొత్తానికి మీరు ట్యాక్స్ అంటే పే చేస్తున్నాడే పే చేయట్లేదా? ఎయిదర్ సప్లయర్ పే చేయడం కానీ గవర్నమెంట్ కి పే చేయడం కానీ పే చేస్తున్నాడు కాబట్టి విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఆర్ నాట్? నో, ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో రివర్స్ ఛార్జ్ అంటే అర్థమైందమ్మా? ఫార్వర్డ్ ఛార్జ్ అంటే అర్థమైందా? ఫార్వర్డ్ ఛార్జ్ లో మనం అవుట్పుట్ ఎలా వస్తుంది, దానికి ఇన్పుట్ ఎలా అడ్జస్ట్ అవుతుంది అర్థమైందా? అలాగే రివర్స్ ఛార్జ్ లో కూడా మనకి అది ఇన్పుట్ కింద వస్తుందా రాదా అనే విషయం అర్థమైందా అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటేనమ్మా, సో రివర్స్ ఛార్జ్ మీద ఉన్న సెక్షన్స్ చూద్దాం. రివర్స్ ఛార్జ్ అంటే ఏంటి చెప్పారు ఒకసారి మళ్ళీ చూసి ఆ రివర్స్ ఛార్జ్ గురించి డీటెయిల్ గా ఇంకా మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ.